హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ హన్విక. టుడే మన రెసిపీ వచ్చేసి బోండాలు పల్లి చట్నీ. మన రెసిపీలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే, టుడే మన రెసిపీ వచ్చేసి బోండాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రైస్, మినపప్పు. నేను ఇక్కడ 2 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. 2 గ్లాస్ రైస్, 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. ఇవి బాగా క్లీన్ చేసుకొని ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి, కొంచెంగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేది వేరే ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇలా స్మూత్గా ఉండాలి. మనకి ఇక్కడ పిండి కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా, అది గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. కొంచెం గోధుమ పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇలాగే బేకింగ్ సోడా, బాగా మిక్స్ చేయాలి. కొంచెం లూజ్గా ఉండడం వలన ఇలా గోధుమ పిండి వేసుకోవచ్చు. వేసుకోకపోయినా ఏం అవసరం లేదు, కొంచెం లూజ్ అయిపోతే గోధుమ పిండి వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేయాలి. సాల్ట్ వేసుకోవాలా. అలాగే కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ వేసుకోలేదు. ఇలా ఉండాలి. ఇక్కడ ఆయిల్ వేడైంది. చెక్ చేసుకోవాలి ఆయిల్ ఇలా వేడైందో లేదో. వేసిన వెంటనే పైకి ఇలా వచ్చేపాటుగా చేసుకోవాలి ఆయిల్. ఇలా కొద్దిగా బోండాల్లాగా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అది పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. వెంటనే వేస్తే 2 అతుక్కుంటాయి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. అలా అయితే వేసిన వెంటనే పైకి వస్తుంటాయి కదా. ఒక 1 మినిట్ ఆగి అవన్నీ కలపాలి. వెంటనే కలిపితే అతుక్కుంటాయి. ఇలా అన్నీ వేసిన తర్వాత మంటను తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి. సెకండ్ టైం మళ్ళీ వేస్తున్నాం. అలా ఒకటి పైకి వచ్చినాక ఇంకొకటి వేయాలి. చూసారు కదా బోండాలు ఎంత బాగా వస్తున్నాయో. ఇలా గోల్డెన్ కలర్లో రావాలి. చూసారు కదా ఎంత బాగా ఉన్నాయో చూడడానికి. తినడానికి కూడా బాగానే ఉన్నాయి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లి చట్నీతో తీసుకుంటే బాగా ఉంటుంది. ఓకే అండి, చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.